కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి సమస్యల పరిష్కారంపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నైని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. వరంగల్ రాష్ట్ర 2వ రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా వరంగల్ నగర అభివృద్ధికి సీఎం రేవంత్ 4500 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. సీఎం రేవంత్ కాకతీయ యూనివర్సిటీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, యూనివర్సిటీ సమగ్ర అభివృద్ధిపై ఒక డిపిఆర్ రెడీ చేస్తున్నామని తెలిపారు. యూనివర్సిటీ భూముల కబ్జాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. యూనివర్సిటీలో మహిళల హాస్టల్స్, డైనింగ్ హాల్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వరంగల్ అభివృద్ధి వేగంగా జరుగుతోందని స్పష్టం చేశారు. 2025 ఆగస్టు వరకు కోచ్ ఫ్యాక్టరీ పనులు, అలాగే 2 ఏళ్లలో ఎయిర్పోర్ట్ పనులు కూడా పూర్తి అవుతాయని పేర్కొన్నారు. వరంగల్ నగరాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో యూనివర్సిటీ ప్రక్షాళన చేపడతామని ఎంపీ కడియం కావ్య అన్నారు. కార్పొరేషన్ కానివ్వండి, ఇలాంటి మెయిన్ సంస్థల్ని ప్రక్షాళన చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగానే ఈరోజు యూనివర్సిటీకి రావడం జరిగింది. మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా యూనివర్సిటీ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ అది వరంగల్ యూనివర్సిటీ మీద పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయి, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయండి, ఇక్కడ యూనివర్సిటీ పరిస్థితులు ఏంటి, బాగోగులు ఏంటి అనే దాని మీద ఇవాళ అవుట్లైన్స్ మీటింగ్ పెట్టుకోవటం జరిగింది. వచ్చే నెల 23వ తారీఖు రోజు మళ్ళీ కూర్చుంటున్నాం. ఏదో వచ్చినాం అయిపోయింది పోయినాం కాకుండా వచ్చే నెల 23వ తారీఖు రోజు మళ్ళీ కూర్చునేటట్టు ఇవాళ కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది. యూనివర్సిటీ ల్యాండ్స్ విషయంలో నిష్పక్షపాతంగా విజిలెన్స్ ఎంక్వైరీతో పాటు వేయటం జరిగింది. వాటిని ఎంతవరకు వచ్చింది అనే దాని మీద ఒకటి. కొంచెం ల్యాండ్ గతంలో పోలీస్ స్టేషన్కి ఇవ్వటం వలన దాన్ని సుమారు 20 ఎకరాల దాకా అటుపోవటం వల్ల దాంట్లో వారితోటి కూడా చర్చించి ఆ ల్యాండ్ని మనకు అవసరం ఉన్న కాడికి మనం వాళ్ళకి ఇచ్చి మనం తీసుకోవటానికి ఒక తీర్మానం అనేది చేయటం జరిగింది. కాంపౌండ్ వాళ్ళ విషయంలో కానీ ఇతర చాలా విషయాలలో చేయటం జరిగింది. ముఖ్యంగా ఇక మహిళల హాస్టల్స్లలో డైనింగ్ హాల్ గురించే కానివ్వండి, వివిధ వాటి మీద సెంట్రల్ ఫండ్స్కి రావాల్సిన వాటి మీద కావ్య గారు ఎంపీ గారు మాట్లాడతారు. వాటి గురించి కూడా తేవటానికి ఎవరెవరం ఎట్లా చేయాలి, అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి డిపిఆర్ తయారు చేసిన తర్వాత వారి దగ్గరికి 23వ తారీఖు నాడు మరో సమావేశం, ఫైనల్ సమావేశం అయిపోయినాక ఆ లోపల అన్నీ తయారు చేసి ఉంటాయి కాబట్టి మళ్ళా ముఖ్యమంత్రి గారు అందరం వెళ్ళి వీటి మీద సబ్మిట్ చేసి వాటి మీద తీసుకురావడానికి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ అంటే ఒక హిస్టారికల్ ఉంది. దీనికి ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు, ఉద్యమం చేసిన విద్యార్థులు ఉన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం కొట్లాడి ఎన్నో కేసులలో సోదరులు జైల్లో పోయి వచ్చింది. సో వారి క్షేమం కోసం, రాబోయే తరాని కోసం అన్ని విధాల, ఈవెన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కొన్ని సమస్యలు చెప్పారు. స్పోర్ట్స్ని కూడా ఈ మన యూనివర్సిటీలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నది కాబట్టి దాన్ని కూడా ఇంకా ఏమేమి కావాలి, వాటికి ఫెసిలిటీస్, పలు అంశాలపైన చర్చించి వీటన్నిటిని కూడా మేము అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఈ యొక్క డిపిఆర్ని సబ్మిట్ చేసి తప్పనిసరిగా విద్యార్థులకు చాలామంది విద్యార్థినులు హాస్టళ్లలో ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని, అలాగే డాక్టర్ లేకుండా ఉన్నారని వాటిపైన కూడా, తర్వాత మళ్ళీ మన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ పలు కాలేజీలకు అక్కడ హాస్టల్ కావాలని, ఇలా పలు అంశాలు మేము చర్చించి తప్పనిసరిగా అక్కడ హాస్టల్స్ కోసం ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ కాకతీయ యూనివర్సిటీ మన దేశంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టు పోటీ పడే దిశగా, ఎందుకంటే స్పోర్ట్స్లో కూడా కాకతీయ యూనివర్సిటీకి ఒక హిస్టరీ ఉన్నది. ఆల్ ఇండియా యూనివర్సిటీస్లో 82, 83 ప్రాంతంలో గోల్డ్ మెడల్ తెచ్చిన ఘనత ఈ యొక్క స్పోర్ట్స్ మన కాకతీయ యూనివర్సిటీకి ఉంది. కాబట్టి ఆల్ ఇండియా యూనివర్సిటీలో అలాంటిది మళ్ళీ పునర్దర్శ రావాలని పెద్దలు మా సోదరుడు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో ఒక తుగ్లక్ పాలన అయింది.